ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు జనసేన రెండు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సో పవర్ షేరింగ్ ఉంటుందని అయితే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జగన్ గారి పరిపాలన అసలు బాగాలేదు బ్రదర్. నిజం చెప్పుకోవాలంటే మాలాంటి యూత్కి అక్కడ జాబు ఇప్పటి వరకు నోటిఫికేషన్ పడలేదు. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇస్తానన్నాడు, పడలేదు. తర్వాత ఇండస్ట్రీస్ లేవు, కంపెనీస్ రాలేదు. ప్రజెంట్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ మాఫియా జరుగుతుంది, మట్టి మాఫియా జరుగుతుంది. అసలు చాలా టూ మచ్గా ఉంది పరిపాలన అయితే అసలు బాగాలేదు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము జగన్ గారు ఒక యంగ్ లీడర్ బాగా చేస్తాడేమో అనుకున్నాము, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా దారుణంగా ఉంది. అసలు నేను చెప్పాలంటే ఇప్పుడు మేము వచ్చేసి మాది తణుకు. తణుకు దగ్గర లోకల్ కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి. అయినా అసలు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు, అలాంటి వాళ్ళకి మంత్రి ఇచ్చాడు జగన్. రోజా ఉంది డైమండ్ రాణి, ఆమెకు అసలు ఏం తెలియదు, ఆమెకి పర్యాటక శాఖ మంత్రి ఇచ్చాడు. ఈరోజు చూస్తే తన ఓన్లీ తిరుపతి మీద డబ్బులు సంపాదించుకున్న తప్పించి ప్రజలకు చేసింది ఏం లేదు, డెవలప్మెంట్ ఏమి లేదు. అసలు ఊరు వస్తే మీకు వైనాట్ 175 అంటున్నారు కదా బ్రదర్. ఇంపాసిబుల్ బ్రదర్. వైనాట్ 170 అది చెప్పుకోవడానికి బాగుంటది కానీ ఇంపాసిబుల్, అది రాదు. వైనాట్ 170 అంటే అందరూ ఆపోజిట్ అయిపోయారు జగన్కి. ఇంతకుముందు జగన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ ఇప్పుడు అవన్నీ రీచ్ కాలేకపోతున్నాడు జగన్. ఇప్పుడు డబ్బులు ఇచ్చి సభలకు పిలిపించుకుంటున్నాడు బ్రదర్. అంతకంటే ఏం కావాలి చెప్పండి. నెక్స్ట్ ఏపీలో చూసుకుంటే మరి సీఎం కి ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్ గారు అయితే నచ్చలేదు నాకైతే. పర్సనల్ ఒపీనియన్ పవన్ కళ్యాణ్ అయితే రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ తెలంగాణలో మేము ఎందుకు వచ్చి బతుకుతున్నామంటే ఇప్పుడు ఇక్కడున్న తెలంగాణ వాళ్ళు జాబులు మేము పొట్టగొట్టేస్తున్నాం వాళ్ళది. నిజంగా రియల్లీ వెరీ బ్యాడ్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మేము అక్కడ ఒకవేళ ఏపీలోనే మేము పని చేసుకుంటే ఇక్కడ తెలంగాణలో కొంతమందికి జాబ్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఉన్నారు కదా, సో ఎట్లుందంటే అప్పుడు కంపెనీ తీసుకొచ్చామన్నారు కదా, అది ఓన్లీ మాటల్లోనే ఉన్నది కానీ ఏం లేదు. ఆయన అడుగుతుంటే ఇప్పుడే గుడ్డు పెట్టాము, ఆ గుడ్డి పొదగాలే పిల్లలు పెట్టాలని చెప్పేసి చెప్తున్నాడు తప్పేసి ఏం లేదు ఆయనకి ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి అసలు పూర్తిగా అవగాహన లేదు ఆయనకి. ఊరికే ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి ఆయన కూడా కాపు కాబట్టి తిట్టడానికి మాత్రమే పదవి ఇచ్చారు. అయితే మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక 4 years అవుతుంది. సో 4 years లో ఆల్రెడీ మనకి క్యాపిటల్ సిటీ కూడా లేదు. సో అయితే వచ్చిన స్టార్టింగ్ లో అన్ని రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయంటే ఇప్పుడు ప్రాజెక్టులు రావాలన్నా కానీ ఐటీకి సంబంధించి ఉండాలి కదా. సో 4 years లో ఎట్లా వస్తుంది బ్రదర్? అసలు ఆయన ఇప్పుడు దేశం దాటి కనీసం రాష్ట్రం దాటి పోవాలన్నా కానీ పర్మిషన్ కావాలి కదా ఆయనకి. ఇంకెక్కడి నుంచి వస్తాయి ఐటీ కంపెనీస్? అర్థం కావట్లేదు. ఎవరన్నా కనీసం తీసుకురావాలన్నా పిలిపిన నమ్మి రావాలి కదా. జగన్ గానే ఆర్థిక నేరస్తులు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆయనకి 38 కేసులు ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఒకళ్ళు అక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏదైనా కంపెనీ పెట్టాలన్నా అందరినీ బెదిరిస్తున్నారు అక్కడ. చాలా ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల ఇండస్ట్రీస్ రావట్లేదు. జగన్ గారు ఓకే నేను ఒప్పుకుంటాను 5 years అయితే పెట్టలేదు, కనీసం ట్రై కూడా చేయలేదు కదా. దావోస్ వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు వచ్చేసారు. ఈ రోజు దాని గురించి ఏమీ లేదు. సబ్మిట్ చేశారు వైజాగ్ దగ్గర, ఇప్పటి వరకు దాని గురించి ఏమీ సమాధానం చెప్పలేదు. మాటల్లో ఉన్నాయి కానీ చేతల్లో ఎక్కడ లేవు అసలు. చూస్తే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం బ్రదర్? ఒక మాట చెప్పండి. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ చాలా మంది ఉన్నారు. అంతకుముందు ఏమన్నా డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర 2 లక్షల టీచర్స్ ఉద్యోగాలు 3 లక్షలు భర్తీ చేస్తామన్నాడు. వచ్చిన తర్వాత ఒక్క టీచర్ 4,970 స్కూల్ తీసేశాడు బ్రదర్. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు రావాలంటున్నారు కదా, సో మరి పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయకుండా ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేస్తున్నారు. అలా ఏం లేదు. ప్యాకేజ్ తీసుకోవాలంటే ఆయన జస్ట్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నా, ఫ్రేగ్రెన్సీ చేసుకున్నా, ఏదైనా బట్టలకి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ బోల్డ్ డబ్బులు ఆయనకి. ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ లో జగన్ గారిని ఓడించాలంటే ఖచ్చితంగా పొత్తు తప్పదు. అటు చంద్రబాబు నాయుడు ఏదో లీడర్ కాబట్టి, అనుభవం ఉన్న లీడర్ కాబట్టి ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుని ఖచ్చితంగా జగన్ ని ఓడించాలి. ఫస్ట్ ఆఫ్ అయితే ఓడించాలి, దాని తర్వాత పవర్ షేరింగ్ ఈజీగా తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒక 40 సీట్లు వచ్చినా టీడీపీకి, ఈయనకు ఒక 30 సీట్లు వచ్చినా ఇద్దరు కలిసి ఫామ్ చేస్తారు ఖచ్చితంగా గవర్నమెంట్. బాగుంది బ్రదర్. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పాలంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మనం వేసుకునే జాకీ డ్రాయర్ కాడి నుంచి, అమరన్ బ్యాటరీ కాడి నుంచి, మన కియా షోరూమ్ ఉంది కదా కార్స్, దాని కానించి మొత్తం అన్ని వెళ్ళిపోయినాయి మొత్తం. ఇప్పుడు హైదరాబాద్ లో కేటీఆర్ గారు కార్పెంటర్ వేసి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని పిలిపించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఉండగా అవన్నీ తీసుకొచ్చింది ఆయనే కదా. ఇప్పుడు అమ్రాన్ బ్యాటరీ ఎవరు తీసుకొచ్చారు, కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, జాకీ బ్రాండ్ ఎవరు తీసుకొచ్చారు, ఇప్పుడు అన్నీ ఆయనే కదా. జగన్ గారు వచ్చిన తర్వాత ఒక్కటి కూడా లేదు బ్రదర్. అంతేందుకు మన వైజాగ్ ఉంది, వైజాగ్ లో మొత్తం కైలాసరి గుట్టంతా కొట్టేసి సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు 400 కోట్లతో. ఆయన సాక్షి పేపర్ ఆయనదే, సాక్షి మీడియా ఆయనదే, ఇంకా 240 యూట్యూబ్ ఛానల్స్ ఆయనయే. కొత్తగా ఇంకో పార్టీ వచ్చింది కదా షర్మిల గారి ఎంట్రీ కాంగ్రెస్ లో, ఎట్లా అనిపిస్తుంది? కొత్త పార్టీ కాదు, సో షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఏపీ పాలిటిక్స్.
షర్మిగల్ అంటే వాళ్ళిద్దరికి ఆస్తి తగాదాలు ఉన్నాయని అందరూ చెప్పుకున్నారు. ఐ థింక్ నాకు కూడా తెలియదు. సో ఆస్తి తగాదాలు ఉన్నాయి కాబట్టి మేబీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చింది. జాయిన్ అవ్వి చేస్తాం, చూద్దాం ఏమైనా వస్తుంది. కానీ అంత ఏమీ ఉండదు ఈ ఎన్నికలు అయితే, ఉండదు కాంగ్రెస్కి ఏమీ ఉండదు. మన ఎక్స్పెక్టేషన్ అంటే ఏం కాదు, ఏమైనా కొట్టుకుంటే ఇంకా 2-3 సీట్లు ఏదైనా కొట్టుకోవచ్చు అంతే. బ్రో ఈయనకి అధికారం ఇచ్చి 5 years అయింది జగన్ గారికి. ఈ రోజు వరకు ఒక ఇటుక ముక్క కూడా పెట్టలే. 3 రాజధానులు అన్నాడు, ఒక్క ఇటుక ముక్క కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది. ఏమని, మీ ఇష్టం అది, అదే రాష్ట్ర పరిధిలో ఉంది, మాకు సంబంధం లేదని చెప్పింది. కోర్టు కూడా అదే మాట చెప్పిన తర్వాత కూడా ఈయన ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదంటే అర్థం ఏంటి? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 10,000 కోట్లతోటి అమరావతి దగ్గర పెట్టారు. పులిచింతల ప్రాజెక్టు ఈ రోజు వరకు 1 ఇంచు కూడా కదల్లా. పోలవరం ప్రాజెక్టు 1 ఇంచు కూడా కదల్లా. ఇంకా అంతకన్నా ఏముంటుంది బ్రదర్ చెప్పుకోవాలంటే. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం చూసుకుంటే పోటీ చేసిన చోట ఒక్క చాటు కూడా గెలవలేకపోయారు కదా. సో ఈసారి మరి గెలుస్తారా? అంటే లాస్ట్ టైం అంతా యూత్ అంతా ఏమనుకున్నారంటే జగన్ గారు యువకుడు, పైగా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న ఫ్యామిలీ, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నారు. సో పవన్ కళ్యాణ్ అప్పుడు అంత కేర్ చేయలేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ మీద పడింది బాగా. ఎందుకంటే ఈయన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలిపేశారు కాబట్టి దాని ఎఫెక్ట్ అన్నయ్య కలిపేశాడు, తమ్ముడు కూడా కలిపేశాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంది, బ్యాడ్ ఉంది అనమాట ఒపీనియన్. సో 10 సంవత్సరాలు పార్టీని కాపాడుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆ బ్యాడ్ ఒపీనియన్ మొత్తం తొలగిపోయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి. ఈ రోజు నిన్న చూసుకుంటే బాలశౌరి గారని మన జగన్ గారి దగ్గర చాలా పక్కనే ఉండేవారు, ఆయన జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన మచిలీపట్నం ఎంపీ కింద పోటీ చేస్తున్నారు. అమంచుల స్వామి కాడి నుంచి చాలా మంది వచ్చారు జనసేన పార్టీలోకి. సో ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ ఉంటుంది ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడుదే ఉండదు, జగన్ గారిది ఉండదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిదే ఉంటుంది.